హై వ్యూస్. ఇందాక క్యాట్ ఛానల్లో వీడియో ఇచ్చా కదా, కార్పొరేట్ కాలేజీలు పిల్లల మరణాలు అసలు అలా ఏంటని చెప్పేసి. ఈరోజు ఇక కేంద్ర వినియోగదారులకు సంబంధించి మంత్రిత్వ శాఖ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ జారీ చేశారు. ఫస్ట్ థింగ్, ఏ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ 50 మందికి పైగా అక్కడ ఉన్నారు అంటే ఇక గవర్నమెంట్ గైడ్లైన్స్ మొత్తం ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చింది అని చెప్పకూడదు, ఖచ్చితంగా ర్యాంక్ వచ్చింది అని చెప్పకూడదు, ఇదిగో ఇంత శాలరీతో మీకు జాబ్ వచ్చింది అని కూడా చెప్పకూడదు. తర్వాత కొంతమంది ర్యాంకులు వచ్చాయి, ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళని పేపర్లు వేస్తారు, బ్యానర్లు కడతారు. ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఫిజికల్గా రాయాలి. రాసి ఎస్ నేను పలానా చోట చదువుకున్నా, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నా గురించి వాళ్ళు పేపర్లు వేసుకోవడానికి కటౌట్లు కట్టడానికి నాకు సమ్మతమే అని అతను సంతకం పెట్టి పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు అతను వేసుకోవాలి. మా మేనలుడు హైదరాబాద్లో ఆర్టిస్ట్ క్లాస్ ఉంటే సివిల్స్ కోచింగ్, వాడు జనరల్ స్టడీస్ సంబంధించి వెళ్ళేది వచ్చేసి ఢిల్లీ బేస్డ్ అనమాట, మెయిన్ కంపెనీ. వాళ్ళ నుంచి ఫ్యాకల్టీ వస్తుంటారు, వెళ్తుంటారు. ఇక వాళ్ళ దగ్గర వచ్చేసి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు అని చెప్పేసి సివిల్స్ ర్యాంకర్స్ అన్నట్టు వేశారు. వీటి ఆంథ్రోపాలజీ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్, వేరే చోటకి వెళ్తున్నాడు. అక్కడ కూడా ఇక్కడ చూసినాడు, అక్కడ కూడా ఉన్నారు. నన్ను అడిగాడు ఏంటి మామయ్య ఎలా అని చెప్పేసి. నేను చెప్పాను, ఈ సివిల్స్ కోచింగ్ తీసుకునే వాళ్ళు కొంతమంది సబ్జెక్ట్కి ఒక చోట, జనరల్ స్టడీస్కి ఒక చోట, కొన్ని సందర్భాల్లో గైడెన్స్ అన్నట్టు ఇంటర్వ్యూకి సంబంధించేసి గైడెన్స్ కోసం లైక్ అలా చేస్తుంటారు కదా. ఇక ఎక్కడైతే అతను వెళ్ళున్నాడో ఇక వాళ్ళంతా మావాడు అన్నట్టుగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు అని నేను చెప్పాను. అవునా, పెద్ద బిజినెస్లా ఉంది కదా మావయ్య అన్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఈరోజు బిజినెస్ రా, కోచింగ్ అంటే ఇంకా ఘోరం రా బాబు అని చెప్పే. సార్ నువ్వేమో ఆలోచించుకోలే, నువ్వైతే హ్యాపీగా చదువురా బాబు అని చెప్పాను. సార్ ఇప్పుడు విషయం ఏంటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే చెప్పింది, మీరు ఎవరైనా పెడితే వారిని మావాడని వేసుకుంటూ ఊరుకోను. వెట్టయాన్ సినిమా ఉంది కదా రజనీకాంత్ది, అందులో క్లియర్గా ఒకడు వచ్చేసి ర్యాంకర్ అన్నట్టుగా మొత్తం చూపిస్తూ ఉంటాడు. దెన్ వీళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చేసి చూసామంటాడంటే వీడు ఆ ర్యాంకర్ ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే నువ్వెలా చెప్పేది అన్నప్పుడు, నేను వేసుకునే డ్రాయర్ ఉంది కదా, ఆ డ్రాయర్ కంపెనీకి యాడ్ ఇచ్చింది వీడు మోడల్ అని చెప్పేసి అంటాడు. దెన్ ఎవరైతే పోలీసుకి ఇన్వెస్టిగేషన్ సహాయపడుతుంటాడు, ఫహద్ ఫాజిల్ అనమాట చెప్పారు. ఇలా మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్ల శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకా రకరకాలుగా రాజస్థాన్లో కోటాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏమైనా కావచ్చు, ఢిల్లీలో ఒక ఎక్కడైనా కావచ్చు కదా, ఇంటర్మీడియట్ కానీ ఐఐటీలకు సంబంధించిన ర్యాంకులు కానీ, జేఈ ర్యాంకులు కానీ, నీట్ ర్యాంకులు కానీ, తర్వాత సివిల్స్ ర్యాంక్స్ కానీ, గేట్ ర్యాంకులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఆ రకంగా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు వేయడానికి అవకాశం లేదు. ఇన్ కేస్ అది కనుక ఫ్రాడ్ అని తెలిస్తే కేసు క్లోజ్ చేయడం. ఓవరాల్గా చూస్తే కన్స్యూమర్ అఫైర్స్ వాళ్ళకి సంబంధించి కంప్లైంట్స్ మొత్తం చెక్ చేసుకుంటా పోతే కొన్ని లక్షల దాదాపు పరిహారం అందించాల్సినవి ఉన్నాయంట. కొన్ని తప్పుడు కేసులు, కొన్ని అబద్ధమైనటువంటి హామీలు ఇవ్వడం, ఖచ్చితంగా మా దగ్గర ర్యాంక్ వచ్చింది, ఖచ్చితంగా మా దగ్గర కోచింగ్ తీసుకుంటే మీకు జాబ్ వచ్చింది, ఇలా. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ వీళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే, ఈ కోచింగ్ సెంటర్లకి, ఈ కాలేజీలకి, స్కూళ్ళకి, ఈ ఆన్లైన్ వాటికి సంబంధించి యాప్లకి ఎవర్రా బ్రాండ్ అంబాసిడర్లు అంటే సెలబ్రిటీలు. షారూఖ్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, మహేష్ బాబు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేసింది ఏమని, మీరు అక్కడ చదువుకుంటే మీకు ర్యాంక్ వచ్చింది అని 100% చెప్పకూడదు. మీరు అక్కడ చదువుకుంటే, అందులో కోచింగ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిందని మీరు చెప్పకూడదు. ఇది వాళ్ళు పలానాది అందిస్తున్నారు, దానివల్ల మీకు పలానవి తెలుస్తాయి, దట్స్ ఇట్. ర్యాంక్ కొడతావా లేదా, జాబ్ కొడతావా లేదా అనేది ఇక నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇక మీదట ఎవరైనా సరే అడ్డదిడ్డంగా యాడ్స్లో నటిస్తామనుకున్నప్పుడు మీ పిల్లల జీవితాలు కూడా మీ మైండ్లో పెట్టుకోండి. మహేష్ బాబుకు సంబంధించి ఆ గుట్కా యాడ్లప్పుడు కానీ, థమ్సప్ యాడ్లప్పుడు కానీ నేను చెప్పింది అదే, అవే వస్తువులు మీ ఇంట్లో పిల్లలు వాడితే మీకు హ్యాపీనా, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని. లైక్ వీళ్ళు ఇప్పుడు థమ్సప్ యాడ్ చేయట్లా, గుట్కా యాడ్ కూడా చేయట్లేదు ఆయన, గుడ్, సంతోషం. బట్ ఈ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏమో నాకు అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు విషయం ఏంటి,
వాళ్ళు దేని గురించి అయితే ప్రమోట్ చేస్తున్నారో అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేలా ఉండాలా, వాడేలా ఉండాలా, అది నిజమని ఉండాలా. అంతేగాని డబ్బుల కోసం ఈ రకంగా కనుక ఇచ్చుకుంటా పోతే ఖచ్చితంగా వారికి కూడా జైలు శిక్ష. ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేయడమే. మీ పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి. చదువుకునే వాళ్ళు కానీ, కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ అంతా కూడా మీ యొక్క ఎఫర్ట్స్ అనేది మైండ్లో పెట్టుకోండి. అవతల వాళ్ళు వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన మెటీరియల్ ఇస్తారు, వాళ్ళు చెప్పాల్సింది మీకు చెప్తారు. మీరు డబ్బులు కట్టారు కాబట్టి మీకు తెలియకపోతే మరలా వాళ్ళని అడగండి, అంతే తప్ప వదిలేయకండి.